హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాసుల్లో ప్రాఫిట్ అండ్ లాస్ నుండి వన్ మోర్ మోడల్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ మోడల్లో ఒక క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే, ఇఫ్ హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఇన్ ఏ బ్యాగ్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% and a quarter of the quantity of sugar in the bag was sold at a profit of 16% and the remaining sugar in the bag was sold at a profit of 24%, and the total profit obtained by selling all the sugar in the bag was 90 rupees. What was the cost price of the entire quantity of sugar in the bag అంటున్నాడు. సో క్వశ్చన్ అనేది మనకి ఏంటంటే, సో ఇక్కడ ఒక బ్యాగ్లో సో సమ్ షుగర్ ఉంటుంది, దాన్ని సో హాఫ్ అంటున్నాడు, క్వార్టర్ అంటున్నాడు అండ్ రిమైనింగ్ అంటున్నాడు. సో ఈ రకంగా తీసుకోవాలి అన్నట్టు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక బ్యాగ్లో షుగర్ ఉంటుంది కానీ అది ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు. సో ఎంత ఉంటుంది అనేది తెలియదు, కానీ అందులో మనకి ఏమంటున్నాడంటే హాఫ్ పార్ట్ అంటున్నాడు. అండ్ క్వార్టర్ అంటే ఏం రాసుకోవచ్చు, 1/4. ఎందుకంటే క్వార్టర్ 1/4 ఎందుకు రాసుకుంటామంటే, టోటల్ 100లో 25, 50 అలాగే 75, 100 అంటాం కదా. అలా 25 1/4 అంటే 25 కాబట్టి, సో క్వార్టర్ కాబట్టి దాన్ని 1/4గా రాసుకోవాలి, రైట్. సో ఈ రకంగా అంటే 1/2 అంటే హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ 20% ప్రాఫిట్, క్వార్టర్ ఆఫ్ ది క్వాంటిటీ 16% ప్రాఫిట్ అండ్ రిమైనింగ్ 24% ప్రాఫిట్ అంటున్నాడు కదా. మరి ఈ 3 పార్ట్స్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, సో క్లారిటీగా చూడండి. మనం ఇక్కడ టోటల్ ఎలా తీసుకోవచ్చు అని అంటే, 1/2 అండ్ 1/4 అనేది ఎప్పుడైతే నీకు రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చిండో 2, 4 అన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అని అంటే, టోటల్ 4 పార్ట్స్ అని రాసుకోవాలి. సో 2 4 ఎల్సిఎం ఎంత 4 అన్నట్టు. అలా తీసుకుంటే అందులో మనం 1/2 తీసుకుంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది, 2 పార్ట్స్. అందులో మనం 1/4 చేస్తే ఎన్ని పార్ట్స్ అవుతుంది, 1 పార్ట్ అవుతుంది. సో 1/4 4 క్యాన్సిల్ అయితే 1 పార్ట్ ఉంటుంది. 4లో 1/2 అంటే 2 పార్ట్స్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంటున్నాడు కాబట్టి దాన్ని మనం 1 పార్ట్గా తీసుకుంటాం. చూడండి, సో 2 పార్ట్స్ 1 పార్ట్ అలాగే 1 పార్ట్ మొత్తంగా తీసుకుంటే మళ్ళీ ఈ 4 పార్ట్స్కి ఈక్వల్ అవ్వాలి. అలా చేసుకున్నాం కదా. మరి ఇప్పుడు చూద్దాం. అలాగే 2 పార్ట్స్ పైన మనకి ఏమంటున్నాడు, హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ సో సోల్డ్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నట్టు కాబట్టి, సో 2 పార్ట్స్ని 20% ప్రాఫిట్ అంటే ఎంత రాసుకోవచ్చు, 40 అన్నట్టు. అలాగే 1 పార్ట్ తీసుకుంటే 16% ప్రాఫిట్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, 60. అలాగే రిమైనింగ్ అన్నప్పుడు కూడా మనకు వచ్చింది 1 పార్టే కాబట్టి అదెంత పర్సంటేజ్ అన్నాడు, సో 24%. సో అలా తీసుకుంటే 24 అవుతుంది. సో ఈ 90 రూపీస్ అనేది చూడండి, ఈ 90 రూపీస్ అనేది ఓవరాల్ ప్రాఫిట్ అన్నట్టు. అంటే ఈ 3 పార్ట్స్ తీసుకున్నాం కదా, చూడండి 3 పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ 3 భాగాల పైన వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 90 కాబట్టి, సో ఈ 3 పార్ట్స్ని మనం సో మిక్స్ చేయాలి. సో కలుపుకుంటే ఇక్కడ 16 + 24 40 + 40 ఎంత అంటే, సో 80% అనేది హోల్ ప్రాఫిట్ అంటే 80% కాదు, అది 4 భాగాల సంబంధించిన ప్రాఫిట్ కాబట్టి, సో దాన్ని 4 పార్ట్స్తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే 20, రైట్. ఓవరాల్ ప్రాఫిట్ 20% అయినప్పుడు మరి ఓవరాల్ ప్రాఫిట్ 20 అయితే దాని అమౌంట్ ఎంత, 90 రూపీస్. అందుకోసం మనం 90 రూపీస్ తీసుకుంటే మరి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, సో 100% రాసుకోవచ్చు. 20 ఎంతలు తీసుకోవచ్చు అంటే 9 5 వాల్యూ ఎంత అంటే సో 45 కాబట్టి, సో కాస్ట్ ప్రైస్ అనేది ఆ బ్యాగ్లో ఉన్న షుగర్ది కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 450 రూపీస్ అని చెప్పొచ్చు, రైట్. సో ఆప్షన్లో మనం ఏం తీసుకోవచ్చు ఇప్పుడు, 450 అనేది సో ఆప్షన్ ఏలో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి 450 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి.